ప్రేమ దీర్ఘకాలము సహించును. వాడు నేను తిడతాడు అనుకో, ఏం చేస్తా, పోన్లే తిట్టని ప్రభువా. నువ్వు ఒక్క మాట అంటే నన్ను తిడతారా, వీళ్ళెంత నన్ను తిట్టడానికి, వీళ్ళ స్థాయి ఏంటి నన్ను తిట్టడానికి, తిట్టినందుకు నన్ను ఊరకనే ఉంటే నేను ఎంత చేతకాని వాడును, చేతకాని దాన్ని, ఎంత రోషం అండి మనకి. కానీ దేవుడు అంటున్నాడు, పడు నాయన, మాట పడయ్యా, నా కొడుకుని చూడు, యేసుప్రభుని చూడు. ఆయన ఎంత ఊర్చుకున్నాడు చెప్పు. సహనం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి, దీర్ఘశాంతం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఊర్చుకోవడం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి, ప్రేమించడం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం కోరుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, మంచి చేసిన వాడిని మర్చిపోతారు కానీ శత్రువుని మాత్రం మర్చిపోలేను. కానీ దేవుడికి కావాల్సింది, నాయన శత్రువునే మర్చిపోవడం నాకు కావాలరా. ఎందుకంటే నేను ఎంతమంది శత్రువులు నేను క్షమిస్తున్నాను, చూడాలి కదా నాయన, తెలుసుకోవాలి కదా నాయన, నీ మంచి కోసమే కదా నేను చెప్తున్నాను, నువ్వు పరలోకానికి రావాలనే కదా నాయన నేను చెప్తున్నాను. నీ మీద నాకేంటయ్యా కోపం, నా కొడుకు నా కూతురువే కదా. ఇంత గొప్ప ప్రేమ విషయంలో ఏంటి మనం దేవుని కొరకు వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నాం చెప్పండి. పరలోకం రావాలి అంటే వీటన్నిటిని చెయ్యాలి.